శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు నూతన ఉత్సాహంతో సోమవారం ప్రారంభమైనది. అలాగే శ్రావణ మాసం మొదటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి తెలుగు నెలల ప్రకారం మనకు కొన్ని కలిసి వచ్చే సూచనలు కూడా కనబడతా ఉంటాయి. అందువల్ల ఈ రోజు అమావాస్య తర్వాత పాఠ్యమి తిథి ఉంటుంది, సాయంత్రం వరకు ఉంటుంది. తదుపరి తదియ తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం 1:30 గంట వరకు ఆశ్లేష, కర్కట రాశిలో చంద్రుడు సగం పూర్తిగా ఉండడం, తదుపరి మకా నక్షత్రం రావడం, దశమ లాభ స్థానంలో చంద్రుడు మార్పులు కలిగే రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ రోజంతా కూడా మనకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమాలైనా మీకు విజయ అవకాశాలు నిండిన రోజుగా మనం చెప్పుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల పూర్తిగా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో సోమవారం కదా, శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైన పనులు ఉన్న శివ ఆరాధన ఒక 5 సార్లు ఓం నమ శివాయ అని జ్ఞానం చేసుకొని వెళ్ళడం వల్ల అనేక పనులు, కావలసిన డబ్బు, పెద్దవాళ్ళతో పంచాయతీలు, ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లం, అన్ని విషయాల్లో శుభ ఫలితం అనేది కనబడుతుంది. దీంట్లో ఎటువంటి తిరుగు లేకుండా విజయం మన పక్కే ఉంటుంది. లేక కొద్ది ఆలస్యమైన మళ్ళా తదుపరి పనులైతే చాలా చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడితో కలిసిన చంద్రుడు పాఠ్యమి వృద్ధి చంద్రుడిలో రావడం, అది దశమ స్థానంలో రావడం గొప్పది. తరువాత ఇదే చంద్రుడు సాయంత్రం తర్వాత, మధ్యాహ్నం తర్వాత చంద్రుడు లాభస్థానంలో పోయి చేరుతారు. అప్పుడు ఎవరితో పోయి చేరడం? బుధుడితో, శుక్రుడితో కలియడం. తులారాశికి దశమ రాజ్యాధిపతి లాభస్థానంలోకి వెళ్తే ఖచ్చితంగా మనకు లాభాల పంట ప్రారంభమైనదని పూర్తిగా మీకు వివరిస్తున్నాను. మీరు మీ బంధువులు నిజమైన వ్యక్తులతో కనుగొంటారు. దుబారా ఖర్చుల ద్వారా పొదుపుగా తగ్గించుకోవడం మంచిది. ప్రభుత్వ పనుల్లో ఉద్రిక్తతం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అనేక పరిస్థితులు నెలకొన్నా దాన్ని ముందుకు నెట్టుకొనిపోయి విజయం అవకాశం ప్రారంభించుకోవాలి. శ్రమకు తగినట్లు కొన్ని అనుకూల ఫలితాలు కనబడకపోయినా ఈ రోజు ఉన్న నక్షత్రము, ఈ రోజు ఉన్న గ్రహాలు మీకు సహకారం అందిస్తుంది. అనేక అవకాశాలు ఈ రోజు లభించడం, మనసుకు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. మీరు మీ వాహనాన్ని ఈరోజు ప్రత్యేకంగా కొత్త వాహనాన్ని కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో చిన్నపాటి గందరగోళాన్ని ఈరోజు పూర్తిగా మటుమాయం అవడానికి అవకాశం ఉంది. వ్యాపార రంగానికి సంబంధించిన కొత్త ప్రయత్నాలతో లాభసాటిగా చేసుకునే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారం లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలబెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలు అందుకుంటారు. మీరు ఏ రంగంలో అయినా పై చెయ్యి అవుతారు. దైవ బలం అనుకూలిస్తే విశేషమైన దినంగా ఈరోజు చూసుకోవచ్చు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంటిని సంతోషాన్ని, రెట్టింపు సంఖ్యలో సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. బంధుప్రీతిగా కలుసుకొని ఈరోజు ఒక మంచి రోజుగా మీరు బంధువులతో ప్రేమతో మాట్లాడి మీలో ఉన్న కొన్ని ఇబ్బందికరమైన కొన్ని మనసు రీతిగా కొన్ని బాధలని వాళ్ళతో తీర్చుకోవడం, బంధువులు మీకు సహకారం అందించడం చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల తోటివారి సహకారం కూడా మనం తీసుకోవాలి. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. అలాగే ఈరోజు ఈ గోచార ఫలితం అనేది శుభగ్రహాలు వచ్చినప్పుడే అధిక సంతోషం వస్తుంది. అనుకున్న పనుల్లో విజయం పొందగలుగుతున్నాం. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి 100కి 100 విజయ అవకాశాలు ఉన్నాయి. తదుపరి గవర్నమెంట్తో ఉద్యోగస్తులకి శుభవార్తలు కలిగిస్తాయి. విద్యార్థులకి అతి ఉత్తమమైన ఫలితాన్ని ఎదురు చూడొచ్చు. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన శ్రావణ మాసం యందు కుటుంబం అంతా సంతోషకరంగా ఉండాలని, మంచి ఆరోగ్యం, ధనం, అలాగే కొత్త ఇంటి కళ, వివాహము, అన్ని విషయాలకి ఈ శ్రావణ మాసం యందు
శివాలయ దర్శనం చేసుకొని కుటుంబ సంక్షేమాని కోసం మనం పూర్తిగా దైవ ఆరాధన పూజలు చేయించండి. మంచి ఫలితం అనేది కనబడుతుంది. అలాగే స్త్రీలకి వ్యాపార రంగంలో ఇంకా చాలా తిరుగులేని విజయం కలగబోతుంది. ఉద్యోగ రీతిగా ఉన్నవారు శ్రమ లేకుండా పనులు చేసుకుంటూ వస్తారు. ఆరోగ్య రీతిగా ఇబ్బందులు పడుతున్న వారు పూర్తిగా ఆరోగ్యం ఆహార నియమాలు పాటించుకుని జాగ్రత్త వహించాలి. ఇంతకు ముందు స్త్రీలకి ప్రత్యేకంగా ఒక 32-50 సంవత్సరాలైనా ఎటువంటి రోగాలు లేకుండా చాలా చలాకీగా ఇంటి పనులు చేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నవారు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో నెట్టుకొని పోవడం, ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వీళ్ళని ఇబ్బందులు కలిగించేగా ఉండడం చాలా మనసుకు బాధాకరం. అందువల్ల ప్రతిరోజు మనం నెగిటివ్ ఎనర్జీగా మన ఇంటిలో నరదిష్టి దోషం పోవాలి అంటే ఈరోజు మీకు మంచి రోజుగా ఒక 4 దిక్కుల్లో ఒక చిన్న పళ్ళెం తీసుకొని దాంట్లో రాళ్ల ఉప్పు 4 దిక్కుల్లో పెట్టండి. ఈ రాళ్ల ఉప్పు 4 దిక్కుల్లో ఉంటే మీ కష్టాలు కూడా నెగిటివ్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈరోజు మనం సంఖ్యాశాస్త్రం గురించి కూడా మన ఛానల్ ద్వారా మీకు పూర్తిగా చెప్తూ వస్తున్నాం. ఈవేళ ఒక 5వ తారీఖు చాలా సంతోషకరం. న్యూమరాలజీ ప్రకారం 5వ తారీఖు అనేది చాలా సంఖ్యాపరంగా బలమైనది. అలాగే ఉద్రేకం కలిగించే 6వ సంఖ్యగా వచ్చింది. అంటే 33వ సంఖ్య. ఈ 33 అంటే చాలా స్పీడ్. అందువల్ల కొంచెం ఆలోచించి ఏ కార్యక్రమాలైనా చేయండి. ఈరోజు మీకు సంఖ్యాశాస్త్ర రీతిగా ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఇవి ఈ వేళ మీరు సాధించాలన్న పట్టుదలతో ఉంటారు. మీరు సాధారణంగా చేకూరగలిగిన దానికంటే పెద్ద లక్ష్యాలతో నిర్దేశించుకుంటారు. కానీ ఈరోజు ముగిసేసరికి మీరు మంచి ప్రయత్నాలు చేశారని సంతోషిస్తారు. మీ ఆశయాలు చాలా వరకు పూర్తి ఫలితాలు, మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రక్షుద్ధి అంతం ముఖ్యం. అంటే శత్రువులని ఈరోజు కొంచెం గమనం తీసుకొని వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడిని, పోటీని తట్టుకొని నిలబడగల సామర్థ్యం మీకు ముందుగా తీసుకువస్తారు. అలాగే ఈరోజు దూర ప్రాంతంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, క్రీడలు, ఆట పాటలతో చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఈరోజు కొత్త ఆశయాలు మీ మొదలవడానికి అవకాశం వచ్చింది. అలంకరణ వస్తువులు వ్యాపారం చేస్తారు. ఆహ్లాదకరమైన సమయం గడపడానికి ఈరోజు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే ఈరోజు సినిమా, డ్రామా వంటి వినోద కార్యక్రమాలు వేళ మంచి రోజు. కానీ ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఈ పనుల యందు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా మీ పనుల పైన, అంటే మనసుకు ప్రశాంత వాతావరణం ఉండడానికి ఇలాంటిదన్నీ చూడాలి. అది ఈరోజు న్యూమరాలజీ ప్రకారం మీకు చెప్పబడినది.